హైవే పడుతుందంటే సంతోషిస్తాం, డెవలప్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి. కానీ అదే హైవే వల్ల ఎకలాజికల్ రిస్క్ ఉందంటే మాత్రం ఆలోచిస్తాం. ఇక్కడ కూడా సేమ్ అదే స్టోరీ జరుగుతుంది. ఎస్, మీరు అనుకున్నట్టే నేను NH701A గురించే మాట్లాడుతున్నా. మ్యాటర్ ఏంటో చెప్తా, వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి. రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ మెగా రోడ్ అండ్ టనెల్ ప్రాజెక్ట్ ని అప్రూవ్ చేసింది. ఇక్కడ NH701A పైన హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడంతో, ఇంకా ఇది ఒక స్ట్రాటజిక్ లొకేషన్ అవ్వడం వల్ల ఎక్కువగా హైలైట్ అవుతుంది. డెవలప్మెంట్ పర్స్పెక్టివ్ లో NH701 సూపర్ ఇంపార్టెంట్. ఈ రోడ్ వల్ల కనెక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది, టూరిజం బూస్ట్ అవుతుంది, ఎస్పెషల్లీ గుల్మర్గ్ అండ్ దూద్పత్రి లాంటి లొకేషన్స్ లో. లోకల్ ఎకానమీకి, జాబ్, మార్కెట్, హాస్పిటల్స్ కి అన్నిటికీ ఈజీగా యాక్సెస్ దొరుకుతుంది. ప్లస్ స్ట్రాటజిక్ లొకేషన్ కాబట్టి డిఫెన్స్ మూవ్మెంట్ కూడా స్మూత్ అవుతుంది. కానీ ఎవ్రీ కాయిన్ హ్యాస్ ఎ టూ సైడ్స్ అన్నట్టు ఇక్కడ కాయిన్ ఫ్లిప్ చేస్తే ఈ హైవే హిమాలయన్ ఫ్రెజైల్ జోన్ లో ఉంది. మౌంటైన్స్ కట్ చేస్తే ల్యాండ్ స్లైడ్స్ రిస్క్ పెరిగిపోతుంది. ఫారెస్ట్ ఏరియాస్ లో వైల్డ్ లైఫ్ కారిడార్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. నేచురల్ స్ప్రింగ్స్ అండ్ డ్రైనేజ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల ఇరోజన్ అండ్ ఫ్లడింగ్ లాంటి రిస్క్ కూడా ఉంటుంది. టూరిజం పెరగడంతో వేస్ట్ అండ్ పొల్యూషన్ కూడా డబల్ అవ్వడం లాంటి ఇష్యూస్ కూడా ఉంటున్నాయి. సో డెవలప్మెంట్ పర్స్పెక్టివ్ లో NH701 ఒక గేమ్ చేంజర్ లాంటిది. కానీ ఎకాలజీ పాయింట్ లో చూస్తే కేర్ఫుల్ ప్లానింగ్ లేకపోతే లాంగ్ టర్మ్ డ్యామేజ్ ఇన్ఎవిటబుల్. Development is necessary, but at what cost? Comment your opinions below and don't forget to follow our YouTube and Telegram channel for daily news updates like this. Thank you.